ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు మేయర్ పునుకొల్లు నీరజ. నూతన కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించామన్నారు. లకారం ట్యాంక్ బండ్, గొల్లపాడు కాలువ సుందరీకరణ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో టీటీడీ స్కాన్ దేవాలయాలను ఏర్పాటు చేశామన్నారు. పీరియడ్ అయిపోయింది. రేపటితో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం 7వ తారీఖు పదవీ కాలం అయిపోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఖమ్మం నగరాన్ని అంతకుముందు ఎలా ఉందో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. అందమైన సుందరమైన పట్టణంగా తయారు చేయడం జరిగింది. అది మేము ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కార్పొరేషన్ మేము మేయర్ అయిన తర్వాత పాతక మున్సిపాలిటీలో ఉండేవాళ్ళం. మేము కార్పొరేషన్కి ఇది బిల్డింగ్ కూడా మేము వచ్చిన తర్వాతే కంప్లీట్ చేసి దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక ఈ ఆఫీస్ కూడా కార్పొరేషన్ ఆఫీస్ కూడా, అలాగే లకారం ట్యాంక్ బండి మీద తీగలు వచ్చిన మా హయాంలో మా టైం పూర్తి చేయడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా గోళ్ళపాడి ఛానల్ అది కూడా పూర్తి చేయడం జరిగింది. దాని మీద ఎన్నో పార్కులు, ఖమ్మంలో ఇప్పుడు 34 పార్కులు చేయటం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఒక పార్కు, ప్రతి డివిజన్లో కూడా ఆ పార్కులో వాకింగ్ ట్రాక్లు, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్లు ప్రతి డివిజన్లో కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడే మా టైంలోనే జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు తుమ్మల ఈశ్వర గారు వచ్చిన తర్వాత యూజీడీ 250 కోట్లతో యూజీడీ వర్క్ నడుస్తుంది, అది అయిపోవచ్చింది. అలాగే స్వామినారాయణ స్కూల్ వచ్చింది, తీసుకొచ్చారు సార్. అలాగే లకారం ట్యాంక్ బండ్ శిల్పారామం ఒకటి చేయటం జరుగుతుంది. శిల్పారామం కూడా అంతా ప్లేస్ అది చూడటం జరిగింది. శిల్పారామం తీసుకురావడం జరిగింది, ఇక్కడికి వర్క్ నడుస్తుంది. అలాగే మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ 150 కోట్లతో ఎక్కడా లేని విధంగా మోడల్ మార్కెట్ చేయటం జరుగుతుంది, వర్క్ నడుస్తుంది. అలాగే రఘునాథపాలెంలో ఇస్కాన్ టెంపుల్, అలాగే అల్లీపురంలో బాలాజీ టెంపుల్, మనందరి దైవమైన ఎలవేలిపైన వెంకటేశ్వర స్వామి, అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా టెంపుల్కి తిరుపతి వెళ్తూ ఉంటారు. ఆ టెంపుల్ని, ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మన ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకి చేరువుకి తీసుకొచ్చి అల్లీపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్ట్ చేయకపోవటం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు 100 కోట్లతో ప్రతి డివిజన్లో కూడా కోట్ల రూపాయలతో, 10 కోట్లకి తక్కువ ఏ డివిజన్ కూడా లేదు. విలీన గ్రామాలు అయితే, విలీన పంచాయతీలు డివిజన్స్ అయితే 10 కోట్లు 12 కోట్లు కూడా ఒక్కొక్క డివిజన్లో చేయటం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో ఖమ్మం ముందుంది. ఖమ్మం కార్పొరేషను ఎప్పుడు కూడా పాలకవర్గం ఏ కౌన్సిల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా పాలకవర్గం మొత్తం కూడా నడవటం జరిగింది. అది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉంటారు కౌన్సిల్ మీటింగ్ రోజున ఏం జరుగుతుంది తగ్మా కార్పొరేషన్లో. అది మన కార్పొరేషన్ మీరందరూ కూడా చూస్తున్నారు. మా టైంలో ఎలా ఉంది, అందరూ మేమే కాదు, మేయరు డిప్యూటీ మేయరే కాదు, మామూలుగా పాలకవర్గం మొత్తం కూడా, అలాగే అన్నిటికీ ఏది చేసినా సరే, మంచి ఏది చేసినా సరే అన్నిటికీ కూడా ముందడుగుతో పాటు అందరూ కూడా మాకు సహకరించి అభివృద్ధికి పునాది వేయటం అందరూ కూడా చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారి టైంలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 100 కోట్లు తీసుకొచ్చి వర్క్ జరుగుతుంది. అలాగే తీగల వద్దిన, అలాగే మన రీటౌన్లో రిటైనింగ్ వాల్, అలాగే తొందరగా అది కూడా అయిపోవస్తుంది, వర్క్ అయిపోవచ్చింది. అలాగే అన్నీ కూడా ప్రతిదీ కూడా తుమ్మల గారు వచ్చిన తర్వాత 100 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈ 5 ఇయర్స్లో మేము ఈ పీరియడ్లో ఈ 5 ఇయర్స్లో దగ్గర 4000 కోట్ల వర్క్ చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా టైంలో ఖమ్మం అభివృద్ధిలో ముందుంది. మన ఖమ్మానికి ఒక చరిత్ర ఉంది. కిల్లా అనేది ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కిల్లా. ఆ కిల్లాకి రోప్వే ఆహ్లాదకరమైన
వాతావరణం కోసం, ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎక్కడా ఏది లేదు కాబట్టి ఒక లక్కారం ట్యాంక్ బండే మన ఖమ్మానికి ఉన్నది. దాన్ని డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది. అలాగే వెలుగుమట్ల పార్కు అంతా అన్ని ఎకరాలు ఉన్న పార్కులు ఎక్కడా కూడా లేవు. మన ఖమ్మంలో అన్ని ఎకరాలు ఉంది. వెలుగుమట్ల పార్కు కూడా చేయటం జరుగుతుంది. దాని డివైడర్ అది కడుతున్నారు. దానిలో కూడా చాలా ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి నగర మేయర్ పునుకొల్లు నీరజ గారిని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, రేపటితోటి మా పదవీ కాలం ముగియనుంది. మేము ఈ 5 సంవత్సరాల్లో నగర మేయర్గా చేసినటువంటి, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా నేను చేసినటువంటి డెవలప్మెంట్స్ ఒకసారి ప్రజలకు తెలియజేసే అవకాశం కలిగించుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ పీరియడ్లో, మా పీరియడ్లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానీ, రోడ్ల విస్తరణ అయితే కానీ 2000 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్స్ అనేవి ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రఘునాథపాలెం జింకల్ తండాలో నిర్మించబడతా ఉన్నాయి. 25 ఎకరాల్లో ఎస్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరు విద్యార్థులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోటి కంప్యూటర్ ల్యాబ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీస్తో నాణ్యమైన విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను, అదేవిధంగా 166 కోట్లతోటి అదే జింకల్ తండాల్లో 166 కోట్లతోటి 45 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఎంతో మన గవర్నమెంట్ చదువు పరంగా కానీ, అదే ఆరోగ్యకరం పరంగా కానీ దృష్టి సారించి ప్రజలకు ఏవైతే హామీలను ఇచ్చారో ఆ హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన ఖమ్మం నియోజకవర్గంలో 3 టౌన్లో 155 కోట్లతోటి మిర్చి యార్డ్ను నిర్మించి తుది దశలో తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వచ్చే నెలలో ఓపెనింగ్కి ప్రారంభించడానికి రెడీగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. రైతులు వారి పంటకు కావాల్సిన రైతు భరోసా అయితే కానీ, అదేవిధంగా రుణమాఫీ అయితే కానీ, క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితే కానీ ప్రతి ఒక్కటి రైతుని రాజు చేసే దిశగా ఈరోజు మన ప్రభుత్వము తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా రైతుని రాజు చేసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏవైతే హామీలను ఇచ్చారో 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానీ, అదేవిధంగా మహాలక్ష్మి పథకం అయితే కానీ, మహిళా సాధికారత కోసం మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఒక్కటి ఆర్టీసీ బస్సుల్లో యజమానులుగా ఇవాళ ఉంటా ఉన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల యజమానులు కూడా వాళ్ళ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచే విధంగా వడ్డీ లేని రుణాలను ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల రూపాయల చొప్పున అందించడం జరుగుతూ ఉంది. ఇవే కాదు, మన ఖమ్మం నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా మీకు రోడ్లు విస్తరణ కానీ, యూజిడి వర్క్స్ కానీ అనేవి జరుగుతూ ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రానిటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నారో లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అప్లై చేసినటువంటి వారికి, అది షాదీ ముబారక్ అయినా కానివ్వండి, అది రేషన్ కార్డ్ అయినా కానివ్వండి, CMRF అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సార్ మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మేయర్ పునుకొల్లు నీరజ గారికి నాకు డోర్ టు డోర్ వెళ్ళి మీరు లబ్ధిదారులకు అందజేయాలి. అందజేసి మన ప్రభుత్వ స్కీమ్స్ అనేవి వాళ్ళకి అందరికీ అందుతున్నాయా లేదా, లేదంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఏ స్కీమ్ అప్లై చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి అందజేయడం ఈరోజు జరుగుతూ ఉన్నది.